హలో అండి, ఈరోజు సండే కదా. అయితే మా అన్న మటన్ తీసుకొచ్చాడు ఇంట్లో చేయడానికి. మా వదిన ఆయిల్ రైస్ అండ్ మటన్ కర్రీ రెండు చేసేసిన తర్వాత మా అల్లుడు అంతసేపు ఆడుకోవడానికి వెళ్ళిండే. కర్రీ చేసిన తర్వాత వచ్చి ఏం చేశారని అడిగితే మటన్ కర్రీ ఆయిల్ రైస్ చేసామంటే నాకు వద్దు చికెన్ బిర్యానీ కావాలి అని ఏడ్చాడు. అయితే సరే వాడికి ఒక్కడికి బయట తీసుకొస్తామంటే మా అన్న వద్దు, హెల్త్కి మంచిది కాదని చెప్పాడు. అయితే ఇంట్లో చేద్దామంటే ఆల్రెడీ మటన్ రైస్ చేసాం కదా, వేస్ట్ అవుతుందని చెప్పి సరే ఈ రోజటికి మటన్ బిర్యానీ తింటావా, రేపట్ల చికెన్ బిర్యానీ చేస్తా అంటే సరే అన్నాడు. అయితే నాకు తెలిసిన ప్రాసెస్లో హెల్తీగా వాడు తినేటట్లు ఇలా చేశానన్నమాట. అయితే ఇది మటన్ బిర్యానీ ఏం కాదు, జస్ట్ అలా వాడు ఫీల్ అవ్వాలని చెప్పి ఈ విధంగా ప్రాసెస్లో చేశాను. ఎలా వస్తుందో ఏమో, తింటాడో లేదో అని టెన్షన్ పడ్డాను. చూసారా ఇక్కడ ఎంత కోపంగా కూర్చున్నాడో. ఇదిగో నీ కోసం బిర్యానీ చేశానని ప్లేట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి బాగా నచ్చింది.